హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే 3 డేస్ 2 నైట్స్ ట్రిప్ అయితే వెళ్ళాము. గోకర్ణ అండ్ మురుడేశ్వర్. ఇదైతే గుంతకల్ టు గుంతకల్ అన్నమాట ట్రిప్. మొత్తం మేము ఒక ట్రావెల్ వాళ్ళనైతే కనెక్ట్ అయ్యాము ఇలా వెళ్ళడానికి. ఫస్ట్ అయితే మేము గుంతకల్‌లో స్టార్ట్ అయ్యాము. గుంతకల్ స్టేషన్‌లో ట్రైన్ అయితే 11:30 కంటే 11:55, 57 ఆ టైంలో వచ్చింది. లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయింది. మా వాడైతే చూడు ట్రాలీ మీద కూర్చొని దువ్వుకుంటూ పోవాలంట. చానా ఎక్సైట్ అవుతున్నాడు అసలు. 12 అయినా కూడా వాడికి నిద్ర వస్తుందా అసలు? నిద్రే రావట్లేదు. ఎంత అల్లరైనాడంటే అంత అల్లరైనాడు. అక్కడ చూడు అక్కడ చూడు హాయ్ చెప్పు జస్ట్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇట్లా 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 చెప్పు ఇప్పుడు చెప్పు హాయ్ హాయ్ బంగారం మరి చిట్టి బొంగరం మరి బుజ్జి బొంగరం మేమైతే మార్నింగ్ 6కి అట్లా హుబ్లీ స్టేషన్‌లో అయితే దిగాము. హుబ్లీ స్టేషన్ అయితే ఎంత పెద్దదంటే చాలా పెద్దది. వరల్డ్‌లోనే పెద్ద రైల్వే స్టేషన్ అంట. మేము వెళ్ళిన కార్ డ్రైవర్ అయితే చెప్పాడు. ఇక్కడైతే మా వాడు దిగేసి దేవుడిని మొక్కోమంటే మొక్కుంటున్నాడు. వాడికి యాక్చువల్‌గా అంటే ఇంకా నిద్ర ఉంది. ఇగ యాక్టివ్ అయిపోయినాడు కొంసేపు. మరీ మీదికేసుకుంటానే మళ్ళా పడుకున్నాడు. ఇక్కడైతే సూట్‌కేస్‌లన్నీ ఎన్ని వచ్చాయా లేదా చూసుకుంటున్నాము. మా వాడైతే ఇంకా నా మీద పడుకొని పోయాడు. ఆహ్, తర్వాతయితే మేము హుబ్లీ స్టేషన్‌లో దిగానే అక్కడికైతే మాకి వ మా వాళ్ మా మేము ట్రావెల్‌కి అయితే కనెక్ట్ అయ్యామని చెప్పాం గదా! అక్కడ వాళ్ళు పంపించిన క్యాబ్ అయితే వచ్చేసింది. వెళ్తున్నాము. ఇదైతే జస్ట్ ఫ్రెషప్ అయ్యి తర్వాత నెక్స్ట్ దారిలో పోతా కొన్ని ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్. తర్వాత కొన్ని చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఒక చోట బేసిక్ ఫ్రెషప్ లాగా చేయించారు. ఫ్రెషప్ అయ్యి అక్కడే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ కూడా తినేసాము. ఆ తర్వాతయితే ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసేసి మేము వాటర్ ఫాల్స్‌కెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి చాలా దూరం ఉంది. మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిన చోటు నుంచి మాక్సిమం అంటే ఒక 2 అవర్స్ పట్టింది. 10కి అట్లా స్టార్ట్ అయితే 12, 1 అయింది. ఇవైతే ఇక్కడ ప్లేసెస్ అంతా ఇల్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. మనకి కర్ణాటక సైడ్ హౌసెస్ చూపిస్తారు గదా! సినిమాల్లో అట్లనే ఉన్నాయి. అసలెంత పీస్‌ఫుల్‌గా ఉందో. చాలా బాగున్నాయి ఇల్లులన్నీ. నెక్స్ట్ అయితే మేము వెళ్తూ ఉన్నాము వాటర్ ఫాల్స్ కోసం అని చెప్పి. ఇక్కడ వ్యూ బావుందని చెప్పి దిగేసేసి కొంచెం ఫోటోస్ అవి దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లేట్ అవుతుందని చెప్పి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మా వాడైతే కారెక్కగానే ఇంకా పడుకుండిపోయాడు, నిద్రపోయాడు. ఇబ్బందయితే లేదు వానితోన. మాకు కొంచెం ఆ తర్వాతయితే వచ్చేసాం వాటర్ ఫాల్స్‌కి. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటది. తర్వాతయితే మేము కొంచెం వెళ్ళాలి లోపలికి. వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలంటే కొద్దిగా నడిచయితే వెళ్ళాలి. ఒక ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉంటది. కొండ పైనకి నడుచుకుంటూ వెళ్ళాలి. మా వాడైతే లేసేసాడు. ఫోటోస్ దిగుతున్నాడు కారు మీద కూర్చొని. ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ అండ్ ఏమైనా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మేమొచ్చి తిందాంలే అనుకున్నాము. వెళ్తూ ఉన్నాము. ఇదంతా మొత్తం అంతా ఎట్లుందంటే మొత్తం ఎక్కువ నడచాలి. నడిచి ఆ తర్వాతయితే వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసాము. మేమిక్కడ చాలా బావుంది వాటర్ ఫాల్స్. ఎంతమంది ఉన్నారంటే మొత్తం తెలుగు వాళ్ళే ఎక్కువున్నారు. ఈ కర్ణాటక అయినా సరే ఈ చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మా వాడైతే అసలు ఫుల్ ఎగురుతున్నాడసలు. అసలు మనకే భయమేస్తుంది. కానీ మా వాడైతే అసలు ఎగురుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడసలు. ఎట్లా కాళ్ళు కొడుతున్నాడు, ఏదో ఈత కొడుతున్నాడు. ఇంకా తర్వాతయితే బయలుదేరేసి మేము మురుడేశ్వర్ అయితే వచ్చాము. మురుడేశ్వర్ వచ్చేపాటికి 9:30 9:30-10 ఆ టైం అయింది. ఇంకా టెంపుల్ టైమ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాతయితే జస్ట్
ఫ్రెష్ అప్ అయ్యి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వచ్చాము. బీచ్ దగ్గర బీచ్ దగ్గర మొత్తం అంతా ఇట్లుంది. షాపింగ్ ఏరియా లాగా అయితే చాలా బావుండింది. బీచ్ వ్యూలో గుడి, టెంపుల్ చాలా బావుండింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మురుడేశ్వర్ టెంపుల్‌కైతే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఇదైతే ఈ ప్లే మా వాడైతే ఫుల్ పంచగట్టి అసలు ఏమన్నా ఉన్నాడా? అసలు ఎట్లా రెడీ అయినాడంటే అట్లా రెడీ అయినాడు. మేమైతే బయలుదేరాము. ఇదైతే బీచ్ వ్యూ. బీచ్ వ్యూ దగ్గర ఏమంటే మాకు ఎక్కడో ఇచ్చాడు స్టే అనేది. ట్రావెల్ హబ్ వాడు. అయితే మేము ఎళ్తున్నాము. ఇక్కడే కొంచెం దగ్గరనే బై వాకే ఎళ్ళొచ్చు. కాకపోతే మేము ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఇంకొకటేసారి వెకేట్ చేసేసి ఎళ్ళిపోదాము. మరి టైం ఉండదని చెప్పి ఎళ్తూ ఉన్నాము. 9కి అట్లా స్టార్ట్ అయ్యాము టెంపుల్‌కి. పప్పి పెట్టి ఇట్లా పప్పి పెట్టి ఫ్లయింగ్ కిసి మీ వ్లాగర్స్ కి కిసులే కిసులు. ఇదైతే టెంపుల్‌కి వెళ్ళే రూట్‌లోన వ్యూ. ఈ బీచ్‌కైతే వెళ్ళలేకపోయాము మేము. టైం అయిపోయింది. అసలు టెంపుల్ పక్కనే బీచ్ ఎంత బావుందంటే అంత బావుంది. మేము దర్శనం చేసుకోవడానికైతే టెంపుల్‌కొచ్చాము. నేనేం చెప్పేదేమంటే ఒక పాయింట్ ఫస్ట్ అయితే మనం ఏదైనా టెంపుల్‌కెళ్ళినప్పుడు మార్నింగే ఎళ్తే మంచిది. 6కి, 7కి అట్లా రెడీ అయ్యి వెళ్ళిపోయినామనుకో 8 కల్లా బయటకొచ్చేస్తాం బావుంటది. ఈ సమ్మర్‌గా మేము 9కెళ్ళాము. అసలు ఫుల్ ఎండుంది. చెప్పులు లేకుండా వెళ్ళాలి కదా! కాళ్ళు కాలిపోతున్నాయి. ఇదైతే టెంపుల్ పైనుంచి వ్యూ చాలా బావుంది. టెంపుల్ దగ్గర నుంచి చూస్తే. కాకపోతే ఆ ఎండకి అన్నమాట చానా అల్లాడినామసలు బాబునేసుకొని. ఇదంతా టెంపుల్ లోపల కొంచెం ఫోటోస్ అవి ఇవి దిగేసేసి ఇంకా బయలుదేరాము. అక్కడే కొంచెం టెంపుల్స్ ఉన్నాయి. గణపతి టెంపుల్ అంట, కొంచెం అమ్మవారి టెంపుల్ ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసేసుకుంటున్నాము. చాలా అంటే చాలా బావుంది గుడి అనేది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎంత బావుందంటే అంత బావుంది. విజిట్ చేయాల్సిన టెంపులే అసలు. చూడటానికైతే చాలా బావుంది. ఇది పక్కనే అన్నమాట. పక్కన శివుడి స్టాచ్యూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాము. మా వాడికి పంచర్ ఎక్కువైపోయింది. ఇంక తీసి పడేసినాడు. ఇక్కడైతే స్టెప్స్ ఎక్కాలి. చాలా ఎండగా ఉందసలు. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళైతే నడిపించుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. మేమైతే ఒక 6 మెంబర్స్ దాకా వెళ్ళాము రిలేటివ్స్ అందరం కలిసి. ఇదైతే మొత్తం అంతా అక్కడ శివుడి స్టాచ్యూ దగ్గర నుంచి ఇదంతా వ్యూ అన్నమాట. చాలా బావుంది. కొంచెం ఇక్కడ ఇంకా కొంచెం రథము అట్లా ఉన్నాయి. అక్కడికెళ్ళాలా అనుకుంటే అసలు కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా పెయింట్ వేస్తారు గదా! వైట్ పెయింట్ అట్లా గూడా లేదు. చానా ఇంక అప్పటికే అలసిపోయినాం మేము. వెళ్ళలేకపోయినాము. అందుకని జెప్పి అక్కడి నుంచే ఊరికే వీడియోస్ తీస్తా కూర్చున్నాను మేమైతే. చాలా బావుంది టెంపుల్. ఒకసారైతే విజిట్ అయితే చేయండి. ఎంత బావుందంటే అంత బావుంది. ఆహ్, ఈ మేము పిల్లోనితో అయితే పెద్దగా అయితే ఇబ్బందయితే పడలేదు. ఎందుకంటే ఫస్ట్ 6 మెంబర్స్ ఉన్నారు అనైతే కాదు గానీ, ఎంతున్నా అమ్మకి తప్పదు, నాన్నకి తప్పదు. ఆ తర్వాతయితే ఇది బోటింగ్ చాలా బావుంది. బోటింగ్ అయితే అసలు ఆహ్, ఎక్సలెంట్ అసలు అదిరిపోయింది. చాలా బావుంది. ఇదైతే మా 6 మెంబర్స్‌కి అందరికి కలిపి 1200 తీసుకున్నాడు. ఒక 1 ½ అవర్ మొత్తం తిప్పాడు. అంతా చాలా అసలు కేరళ వ్యూ అట్లా చాలా బావుంది. ఫోటోస్ అయితే చానా బాగొచ్చినాయి. ఒకసారైతే నేను యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేసిన కొన్ని ఫోటోస్ అవి ఇవి. ఒకసారైతే చూస్తే ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. ఆహ్, మనము ఎప్పుడూ ఒకటే ఉంటాం కదా! కొంచెం ఇలా బయటకొస్తే మైండ్ అనేది రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది. మెయిన్‌లీ మామ్స్‌కి అండ్
ఈ జాబ్స్ చేసే వాళ్ళకి బాగా రిలీఫ్ అనిపిస్తది. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్లు గూడా జరుగుతున్నాయి. ఒక 3, 4 చూసాం మేము వెళ్తూ అయితే చానా జరుగుతున్నాయి. మేమైతే ఒక ట్రావెల్ వాళ్ళని కనెక్ట్ అయ్యామని చెప్పాను గదా! వాళ్ళు స్మార్ట్ ట్రావెల్ హబ్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసి కనెక్ట్ అయ్యాము. కానీ వాళ్ళు ఓకే. అంతా బానే సెట్ చేశారు. 6,000 చేంజ్ అట్లొచ్చింది. 6,400, 600 దాకా తీసుకున్నారు మొత్తం ట్రైన్‌కి అంతా వచ్చిపోయే ట్రైన్‌కి అంతా తీసుకున్నారు. కానీ మధ్యలో మాకు బోటింగ్ ఇట్లా తెలీదు. ఒకసారి మీరు మాట్లాడండి అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. ఈ ఈ కమిషన్ అనేది తీసుకున్నారు వాళ్ళు. మేమైతే 1,200కి అట్లా మాట్లాడితే వాళ్ళేమో 1,800 అని చెప్పారు. మేము అక్కడికొచ్చిన తర్వాత ఒక 4, 5 మెంబర్స్‌ని కనుక్కుంటే ఇంతే రేట్ చెప్పారు. ఇదైతే ఆహ్, ఇక్కడ హోమ్‌మేడ్ జ్యూసెస్ అండ్ హోమ్‌మేడ్ ఫ్రూట్స్ అని చెప్పి దొరుకుతాయంట. ఒకసారైతే ట్రై చేయండి బావుంటాయని చెప్పారు బోట్ నడిపే అతను. అందుకే ట్రై చేసాము. కుకుమ్ జ్యూస్ అని చెప్పి ఏదో అక్కడి స్పెషల్ అంట. చాలా బావుంది. ఆ తర్వాత మేము మజ్జిగ కొంచెం ఆహ్, ఫ్రూట్స్ అట్లా తిన్నాము. ఆ తర్వాతయితే మేము మ్యాంగోవర్ బోర్డ్ వాక్ అని చెప్పి వచ్చాము. ఇదైతే పెద్దగా ఏం లేదు. ఫస్ట్ రాంగానే ఇది ఒక పావు బది కొంచెం తిన్నాము స్నాక్స్ లాగా. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఏమీ తినలేదు. సో, అందుకని జెప్పి ఇంకా తిన్నాము. ఇదైతే పెద్దగా ఏం లేదు. జస్ట్ టెంపుల్ రన్ లాగుంది. నాకైతే అలాగే అనిపిచ్చింది. జస్ట్ వాక్ చేసుకోవడానికి. ఇక్కడ గూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ గూడా ఒక 3, 4 చూసాం మేము ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి. చాలా బావుంది వ్యూ చూడ్డానికి ఇక్కడ కొంచెం నడుచుకుంటొస్తే ఇక్కడ వ్యూ అనేది బావుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వా ఆ తర్వాతయితే మళ్ళీ కొంచెం వాక్ లాగా అట్లా ఉంది. పెద్దగేం లేదు. పెద్దగా ఏం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఎకో బీచ్‌కి వచ్చేసాం. పక్కనే కొంచెం మరీ దూరం ఏం గాదు దగ్గరే ఇది. కరెక్ట్ టైంకి 5కి అట్లా వచ్చేసాము. వాడైతే కొంచెం టాయ్స్‌తో అట్లా ఆడుకున్నాడు. బానే ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాతయితే మేము ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏం తినలేదు గదా! ఇక్కడైతే రివర్ ఎడ్జ్ అని చెప్పి ఒకటి డాబా లాగా కనిపించింది. ఇంగా అప్పటికే ఫుల్ ఆకలేసేసింది. అందుకని జెప్పి తినడానికని జెప్పి దిగాము. ఇదైతే ప్రతిసారి ఈ రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడల్లా మాకు చాలా 2 అవర్స్ టైమ్ వేస్ట్ అయితుంది. మేమేమో తొందరగా తినేస్తున్నాం. వాళ్ళు తెచ్చేది లేట్‌గా తెస్తున్నారు. ఆ తర్వాతయితే ఇది నెక్స్ట్ స్టే అన్నమాట. ఇది బీచ్ దగ్గర బీచ్ పక్కనే స్టే. చాలా బావుండింది. ఎంత బావుందంటే అంత బావుంది. నైట్ 9:30, 10కి అట్లా వచ్చాము వీటికి. ఇది పైన స్టేకి. కింద కొంచెం, పైన కొంచెం అక్కడ చాలానే ఉన్నాయి ఇట్లా స్టేలు. ఇదైతే మార్నింగ్ లేవంగానే 6:30, 7కి అట్లా వర్షం పడుతుంది. అసలెంత బావుందంటే వ్యూ అంత బావుంది. ఇంకా ఎక్కువ సేపే ఉండాలి అని అనిపిచ్చింది. కానీ ఇంకా ఆ రోజున్న ప్లాన్స్ అవన్నీ మిస్ అయిపోతాయి. ఆల్రెడీ మేము ఫస్ట్ డే చాలా వేస్ట్ అయితే చేసేసాము. ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఆహ్, వాటర్ ఫాల్స్ దగ్గరే ఇక ఎక్కువ టైం అంతా అయిపోగొట్టేసారు ఆడుకుంటూ. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరాము. ఇదైతే గోకర్ణలో ఆహ్, టెంపుల్ ఇక్కడ గోకర్ణలో టెంపుల్ ఉంది. శివుడి టెంపుల్. ఆ తర్వాత గణపతి టెంపుల్. కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ డే రోజుది. డే 3లో డే 3లో మేమేమేం కవర్ చేసామంటే బీచ్ దగ్గర నుంచి బయలుదేరిపోయాము. బీచ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే అన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ. ఒక 15 మినిట్స్‌లో అట్లా అయితే వెళ్ళొచ్చు. బాగా వర్షం పడింది. బురద ఉంది కొంచెము. ఇదంతా షాపింగ్ ఏరియా మొత్తము. కానీ షాప్ చేసుకోవడానికి కూడా టైం లేదసలు మాకి. మొత్తం ఇదే సరిపోయింది. ఇక్కడ మొత్తం అంతా ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఎక్కువ అమ్ముతున్నారు. అయితే చాలా బావుండింది. మరి ఇక్కడున్నంత ఎండలైతే అక్కడ లేవు. కర్ణాటక సైడ్ గదా! కొద్దిగా తక్కువనే ఉన్నాయి ఎండలనేటివి. దాంతోనే మేము బతికిపోయాము పిల్లోడినేసుకొని.
ఈ ఇక్కడ మేము ఏం చేసామంటే ఫస్ట్ అయితే ఈ జీన్స్ ఉంది కదా! ఈ జీన్స్ వేసుకోకొని పోయాము. తప్పు ఈ జీన్స్ వేసుకొని పోవడం వల్ల మాకి రూ. 50 బుక్ అయింది పంచకి. చుడీదార్స్ ఆ తర్వాత ఏవైనా చీర ఏవైనా ఏసుకోవచ్చు. మేము ఏం చేసామంటే లాస్ట్ డే 2లో ఏసుకున్నాం గదా! ఆ చుడీదార్ బదులు ఆ చుడీదార్ అనేది అది ఇక్కడ ఏసుకునేది కొంచెం రివర్స్ అయిపోయింది. మాకు రూపీస్ అయితే బొక్కయింది పంచలు. తర్వాత పూలు అమ్ముతూ ఉన్నారు అక్కడ. ఈ రూ. 20 అంట ముసలోళ్ళు అట్లా. అందుకని చెప్పి తీసుకున్నాము. ముసలోళ్ళు అమ్ముతున్నారు. లోపలికి టెంపుల్‌లో దేవుడికి పెట్టడానికని చెప్పి తీసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నాము. అసలు పంచలో ఎట్లున్నామంటే అట్లున్నాం మేము. మేము ముగ్గురము అయితే జీన్స్ వేసుకున్నాం ఆ రోజున. అందుకు అట్లున్నాము. అయితే పొరపాటున గాని ఎవరు జీన్స్ అయితే ఏసుకొని వెళ్ళకండి. చూడ్డానికి కూడా బాగోదు పంచ కట్టుకొని జీన్స్ ఏసుకొని. అట్లా ఉంటది గదా! ఇక్కడైతే కొద్దిగా జనమైతే బానే ఉన్నారు. మురుడేశ్వర్‌లో అయితే తొందరగానే అయిపోయింది దర్శనం అయితే. ఇక్కడైతే ఒక 1½ అవర్ 2 అవర్స్ దాకా పట్టింది. పెద్దగానే ఉంది. క్యూ అయితే చాలా పెద్దగుంది. మరి దర్శనానికి స్పెషల్ దర్శనాలు అట్లేం లేవు. నెక్స్ట్ అయితే మేము బయలుదేరుతున్నాము ఇంకా. మధ్యలో ఇంకా ఏం తినలేదు. 4:00 అట్లా రెస్టారెంట్‌కొచ్చాము. శ్రీ దుర్గ రెస్టారెంట్ అంట. ఇదైతే ఇంకా క్లోజ్ అన్నారు. కానీ ఇంకా మా కోసం రిక్వెస్ట్ చేస్తే చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ అన్నమాట ఇది. మాల్ ఓరియస్ మాల్ సంథింగ్. ఒక హాఫ్ అన్ అవరే ఉంది మీకు టైము. ఆ తర్వాత మీరు హుబ్లీ స్టేషన్‌కయితే ఎళ్ళాలి. ఎందుకంటే అది ట్రాఫిక్ ఎక్కువుంటది అని చెప్పాడు డ్రైవరు. డ్రైవర్ కూడా ఎంత మంచోడంటే అంత బాగా మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు. తర్వాత మేము కొంచెం అట్లా ఎళ్లి షాపింగ్ చేసాము. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితేనే కాల్ చేస్తున్నాడు అతను. ఇంకా రండి టైం అయిపోతది. మీకు మరీ మిస్ అయిపోతది ట్రైన్ అని చెప్పి. ఇదే లాస్ట్. ఓకే అందరికి